బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. తప్పక గెలుస్తారనుకున్న కీలక నేతలు ఓటమి పాలవుతుండగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం ఓడిపోయారు. ఇక కరీంనగర్లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో బండి ఓటమి పాలయ్యారు. స్వల్ప ఓట్ల తేడాతోనే బండి సంజయ్ ఓడిపోవడంతో రీకౌంటింగ్ నిర్వహించాలని బీజేపీ నేతలు పట్టుబడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ తీర్పుపై ఉత్కంఠ నెలకొనింది. రీకౌంట్కు బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ ఇక బండి సంజయ్ ఓటమి పాలైన దగ్గర మరొకసారి రీకౌంటింగ్ అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం ఓడిపోయారు. కరీంనగర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ చేతిలో బండి సంజయ్ ఓటమి పాలయ్యారు. ఇక స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలవడంతో రీకౌంటింగ్ కి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం అయితే చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. స్వాతి, కొద్దిసేపటి క్రితం ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిజానికి మొదటి నుండి కూడా లీడ్ లో ఉన్నటువంటి గంగుల చివరి 4 రౌండ్లు వచ్చేసరికి మాత్రం కొంత మెజారిటీ తగ్గింది. ఇక చివరగా తను గెలిచినట్టుగా అంటే కొంత అతి స్వల్ప మెజారిటీ మాత్రమే కనిపించింది. ఒకప్పుడు దాదాపు 15,000 వరకు మెజారిటీ ఉన్నటువంటి గంగుల ఈసారి బండి సంజయ్ కి మధ్య కేవలం వందల సంఖ్యలో వచ్చేసరికి ఇక్కడ కౌంటింగ్ కి సంబంధించి పరిస్థితులు తెలుసుకోవడానికి బండి సంజయ్ కార్యకర్తలతో సహా వచ్చారు. మరోవైపు ఇక్కడ ఇతర పార్టీల కార్యకర్తలు కూడా ఉండడంతో ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ 144 సెక్షన్ కారణంగా సిపి స్వయంగా రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా పరుగులు పెట్టారు. ఇక్కడంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు బండి సంజయ్ ని లోపలికి అనుమతించలేదు పోలీసులతో. కానీ ఖచ్చితంగా రీకౌంటింగ్ చేయాలని తమకు కొన్ని ప్రాంతాల్లో సరైన విధంగా ఓట్లు పడలేదని బండి సంజయ్ డిమాండ్ చేయడంతో దీనిపై చర్చిస్తున్నారు. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి మొదటి నుండి కూడా అంటే ప్రచారం మొదలైన పని కూడా ఇక్కడ ఉద్రిక్తంగానే ఉంది కరీంనగర్. అటువంటిది ఇక చివరికి కౌంటింగ్ సమయానికి కూడా ఓవైపు రాష్ట్రం అంతటా కూడా ఇప్పటికే ఫలితాలు వెలువడి పార్టీలు వారి అభ్యర్థులకు సంబంధించి నిర్ణయించుకుంటున్న వేళ ఇక్కడ మాత్రం ఇప్పటికీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ కేంద్రం ఏదైతే ఉందో ఇది మెయిన్ రోడ్ పైన ఉంటుంది. దీంతో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా ప్రజల్ని చెల్లా చెదురు చేసే పనిలో పోలీసులు పడ్డారు. మరిన్ని బలగాలను కూడా మోహరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. స్వాతి, ఫణిరాజ్, మనం చూసుకున్నట్లయితే మరి కరీంనగర్ లో రీకౌంటింగ్ అయితే బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు. మరి రీకౌంటింగ్ చేయనున్నారా? దానికి పర్మిషన్ రావడం జరిగిందా? దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎంతవరకు ఉన్నాయి అవకాశాలు, రీకౌంట్ చేసే అవకాశాలు? నిజానికి స్వాతి, ఈ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో రీకౌంటింగ్ కి అంటే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2 ఈవీఎంల నుండి వచ్చినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి సరిగ్గా లేవంటూ వాటిని బీజేపీ నాయకులు గుర్తించారు. వెంటనే దీనికి సంబంధించి సమాచారాన్ని బండి సంజయ్ కి చేరవేయడంతో బండి సంజయ్ హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రీకౌంటింగ్ అవకాశం ఉంటుంది. మరోవైపు ఇప్పటికే ఇతర ప్రాంతాలకు సంబంధించి రిజల్ట్స్ వచ్చినటువంటి నేపథ్యంలో ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గం సంబంధించి మాత్రం రీకౌంటింగ్ పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ ఫణిరాజ్.